అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళటి వ్లాగ్లో మేము ఎక్కడ చేపలు పట్టినాం అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేము మా ఊరుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పెద్ద కెనాల్లోకి చేపలకు పోయినాం. అక్కడ మేము పట్టేటువంటి ఈ కెనాల్కు అనుసంధానంగా ఇంకొకటి చిన్న కాలువ ఉన్నది, పిల్ల కాలువ. ఆ కాలువ దగ్గర రాపు ఏదైతే ఉందో, నీళ్ళ స్టోరేజ్ ఉంటుంది కదా రాపు, ఆ రాపులో చేపలు అనేటివి చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఒక అతను మాకు చెప్పిండు, అక్కడ చేపలు బాగున్నాయి, ఒకసారి మీరు పోరి అని అంటే మేము పోయినాం. కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతే ఇంత చేపలు ఉంటాయని ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమైతే పెద్ద మొత్తంలో పోయినాం, ఎందుకంటే మా దగ్గర వలలు ఉన్న వలలన్నీ పట్టుకొని పోయినాం. చూడండి, మా దగ్గర ఉన్న వలలు ఈ రాపుకు అడ్డం కడతాను. మేము ఈ వల కట్టుడే లేటు, అంటే అంత తొందరగా చేపలు పడ్డాయి అన్నట్టు. ఇటు కట్టుడు లేటు, అటు చేపలు పడుతూనే ఉన్నాయి. అంటే అన్ని చేపలు అనేవి ఇక్కడ ఉన్నాయి. ఆ చేపల రకం వచ్చేసి ఇవి మొయ్యలు అంటారు, కొంచెం పరక జాతికి సంబంధించింది. వీటిని మొయ్యలు అంటారు. ఒకప్పుడు ఉండేటివి ఎక్కువ ముసలి వాళ్ళకైతే ఇవి తెలుస్తాయి. ఇప్పటి వాళ్ళకు మొయ్యలు అంటే తెలియకపోవచ్చు, ఎందుకంటే నాకు కూడా తెలియదు. మాతో నచ్చిన పెద్దవాళ్ళు చెప్పారు నాకు ఇవి మొయ్యలని. మేము పట్టిన 5 నిమిషాలకే ఇది చూడండి, ఆ జాలి కట్టిన 5 నిమిషాలకే చేపలు పడుతూనే ఉన్నాయి. మొయ్యలు మంచి మంచి సైజులు ఉన్నాయి, సూపర్గా ఉంటుంది టేస్ట్. అయితే ఏ సైజులు ఉన్నాయంటే మనకు ఒక 6-8 ఇంచుల వరకు, ఒక చేప 6 ఇంచులు 8 ఇంచుల వరకు చేపలు ఉన్నాయి. చూడండి, అక్కడ మేము జాలి కట్టినామా, ఆ జాలిలో ఎన్ని చిక్కిపోయినాయో. కానీ ఈరోజు మేము చేపల పోయినాం కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఎందుకంటే మేము ఎన్నిసార్లు చేపల పోయినాం కానీ ఇన్నిసార్లు ఎప్పుడు కూడా ఇంత చేపలను నేనైతే ఎక్కడ చూడలేదు. కాలువ ఏమైందంటే, ఇక్కడ కాలువ వచ్చింది, మళ్ళా నీళ్ళు బంద్ చేసినాక అందులో మేము చేపలు పట్టినాం. మా దగ్గర ఇంకొక వల ఉన్నది, ఆ వల మేము అయినా ఈ చిన్న ఇంకొక వల కట్టినాం. ఎందుకంటే ఇది ఇటు పట్టేలోపు అడికి పడితే ఇంకొన్ని పడతాయి కదా అన్నట్టు అటు కట్టి పెట్టినాం. ఇప్పుడైతే మేము ఈ జాలి ఇందులో వేసుడే లేటు, ఇన్ని చేపలు మాకు చిక్కినాయి. ఇప్పుడు లోపలికి దిగినాం. 2 సైజులు ఉన్నాయండి, ఇట్లా గదులు లెక్క 2 ఉన్నాయి. ఆ రెండిట్లో నుంచి వాటర్ వస్తాయి కదా, అయితే నీళ్లు వచ్చి బంద్ అయినాయి. ఇక్కడ స్టోరేజ్గా నిలిచిపోయినాయి అన్నట్టు. నిలిచిపోయిన వల్ల మేము అందులో పట్టిన అన్నీ ఒకటే రకం, అన్నీ టోటల్గా మొయ్యలే. ఒక్క చేప కూడా వేరే లేదు. 1-2 చెప్పుతట్టలు ఉన్నాయి, కానీ అవి ఎందుకు అవి పనికిరావని వారేసినాం. చూడండి ఎంత మంచి సైజు ఉందో, నీట్గా నీళ్ళు కూడా అంత ఫ్రెష్ వాటరు. ఈ కాలువ వచ్చేసి ఎస్ఆర్ఎస్పి కెనాల్కు అనుసంధానంగా ఉంటుందండి. మేము ఆ కాలువ కెనాల్లో పట్టడం జరిగింది. ఇక చూడురి, జాలి వేసినాం, అన్నీ చిక్కినాయి. గట్టిగానే అట్లా తీసాను లేచినాం అంతే. పడ్డప్పుడాలు ఒక 15-20 అలవాటినాయి. ఇంకా లోపలనైతే బొచ్చడు చేపలు ఉన్నాయి, కానీ అవన్నీ పట్టాలంటే అవన్నీ పట్టాలంటే పొద్దుకుతుంది. అందుకే అంత టైం అవసరం లేదని మాకు సరిపోయాన్ని పట్టుకొని సపరేట్గా వచ్చినాం. ఇక ఇది చెప్పుతాట, ఇది పనికిరాదని సపరేట్గా తీసానని వారేసిన. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కువ చెప్పుతాటలే ఉన్నాయి, ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో చెప్పుతాటలే ఎక్కువ వచ్చినాయి. ఎక్కడ చూడు ఈ చెప్పుతాటలే ఎక్కువ ఉంటాయి. పాంప్లెట్లు అంటారు కదా, చెప్పుతాటలు పాంప్లెట్. మా సైడ్ అయితే మేము చెప్పుతాటలు అంటే పాంప్లెట్ అంటాం. మీ సైడ్ ఏమైనా అంటారో నాకు కామెంట్లో ఒకసారి చెప్పండి. దాకా కట్టినాము జాలి పెద్ద కెనాల్లో అని చెప్పినాం కదా, ఇదే. దానికి చేపలు అయితే చిక్కినాయి, చేపలతో పాటు పాము కూడా చిక్కింది. చేపలు చిక్కినాయి అని చేపలను తినడానికి పాము వస్తే పాము కూడా అదే వల్ల పడ్డది. చూడు ఎన్ని చేపలు పడ్డాయి. దీనికి ఒక 2 కిలోల దాకా పడ్డట్టున్నాయి దగ్గర. అన్ని చేపలు ఉన్నాయి, అన్ని సేమ్ టు సేమ్ సైజు. ఒకటి కూడా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా లేదు, అన్నీ ఒక తీరే ఉన్నాయి సైజులు కూడా. జాలి నుంచి వెళ్ళి మేము తీయలేక నిలబడ్డాం. నేనైతే అన్ని చేపలు ఉన్నాయి. మనం ఏదో పట్టుకొచ్చి బయట అమ్ముకోవడానికి కాదు, జస్ట్ మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఇచ్చి మనం కొన్ని వండుకొని తినడానికే, తీసుకుపోయి అమ్ముకునేటి అయితే కాదు. చూడండి మేము ఎన్ని చేపలు పట్టినాము. 4 ఉన్నాం, మనిషికి 3 కిలోల దాకా వచ్చినాయి. ఒక్కొక్కరికి 3 కిలోల దాకా వచ్చినాయి. మొత్తం ఒకటే సైజు, అన్నీ ఒకటే రకమైన చేపలు. అందులో ఒకటి ఎక్కువ, ఒకటి పెద్దది, ఒకటి చిన్నది లేనే లేదు. అవన్నీ మొయ్యలే. అయితే అవి తీసుకొని ఇంకొకటికి వచ్చినాం. ఇంకొకడ కూడా పడతాయి అన్న వల్ల వేరే కాడికి, అంటే కాలువ నుంచి వెళ్ళి పైకి కొంచెం ఎత్తిపోతలు లెక్క ఉంటుంది, ఆడికి వచ్చినాం. కానీ ఆడ చేపలు లేవు. సపరేట్గా ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి
చేపలను పొట్టంతా గీకి తోకలు ఈకలు ఇలా పెడతాను కోసి ఇంత ఉప్పు నిమ్మకాయ పెట్టి రాకి ఇంత చింతపులుసు విసికి అందులో మసాలా పెట్టి మరగబెట్టి తింటే సూపర్ ఉన్నది టేస్ట్. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మరో బ్లాగ్లో మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మేము ముందుకు వస్తా. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. జై హింద్.